ప్రాబ్లమ్స్ చేద్దాంరా. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో కేస్ 1 చెప్పుకుంటున్నాం కదా. కేస్ 1లో ఏంట్రా, డినామినేటర్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఎగ్జాంపుల్ 1. సో ఎగ్జాంపుల్ 1 ఏంటంటే ఏం చెప్పారంటే ఇంటిగ్రల్ x - 1 బై x - 2 ఇంటూ x - 3 dx. సో ఈ ఇంటిగ్రల్ ఎవాల్యుయేట్ చేయాలి. ఏంట్రా, ఇంటిగ్రల్ x - 1 బై x - 2 ఇంటూ x - 3 dx. ఓకే, సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోపల ఉన్నది, దట్ ఈజ్ ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దట్ ఈస్ అ ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకు, న్యూమరేటర్లో డిగ్రీ ఎంత 1, డినామినేటర్లో డిగ్రీ ఎంత 2. డినామినేటర్ బాగా అబ్జర్వ్ చేయండి. డినామినేటర్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, రిపీట్ అవ్వకుండా రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దీన్ని ఎలా రాసుకోమని చెప్పాను. సో ఫస్ట్ లోపల ఉన్నది కన్సిడర్ చేద్దాం. x - 1 బై x - 2 ఇంటూ x - 3. దీన్ని ఎలా రాసుకోమని చెప్పాను. a బై x - 2 ప్లస్ b బై x - 3 కదా. సో ఎల్సిఎం ఏమవుతుంది, x - 1 బై x - 2 ఇంటూ x - 3 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x - 3 ప్లస్ b ఇంటూ x - 2 బై x - 2 ఇంటూ x - 3 కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. మనకి ఏం మిగులుతున్నప్పుడు x - 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x - 3 ప్లస్ b ఇంటూ x - 2 కదా. దీన్ని 1 అనుకుందాం. సో ఏ వాల్యూ బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు 1లో x ప్లేస్లో 3 పెట్టాను అనుకోండి, పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3 in 1. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుందిరా, ఈ ఫ్యాక్టర్ 0 అవుతుంది. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మిగులుతుందిరా మనకి, 3 - 1. ఇక్కడ ఏం మిగులుతుంది, b ఇంటూ 3 - 2. దీని నుంచి ఏం చెప్పొచ్చురా, b ఈజ్ ఈక్వల్ టు 2. చాలా సింపుల్గా ఉంటుంది లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు. సో ఒకవేళ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2 in 1. సో 2 పెడితే ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 - 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 2 - 3. అంటే మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుందిరా, a ఈజ్ ఈక్వల్ టు -1. అంటే దేర్ ఫోర్ x - 1 బై x - 2 ఇంటూ x - 3 ఎలా చేంజ్ అవుతుందిరా, దట్ చేంజెస్ టు a బై అంటే -1 బై x - 2, b బై అంటే 2 బై x - 3. ఓకేనా. ఓకేనా. సో అది ఎలా మారింది మనకి అంటే -1 బై x - 2 ప్లస్ 2 బై x - 3. ఏం చేశాను రా, సో అది ఏ ఫ్రాక్షన్లో ఉంది, ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నది కాబట్టి బై పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి దాన్ని ఏం చేశాను, సెపరేట్ చేశాను. సో సెపరేట్ చేసిన తర్వాత మనకి ఏమైంది, ఎల్సిఎం తీసుకొని సో ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇంటిగ్రేషన్ చేద్దాం. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ x - 1 బై x - 2 ఇంటూ x - 3 dx ఈజ్ ఈక్వల్ టు, సో ఇది మొత్తం ఇంటిగ్రల్ చేయాలి కదా. ఇంటిగ్రల్ -1 బై x - 2 ప్లస్ 2 బై x - 3 మొత్తానికి dx. సో ఇంటిగ్రల్ సెపరేట్ చేస్తే ఏమవుతుందిరా, సెపరేటింగ్ ద ఇంటిగ్రల్ మైనస్ ఇంటిగ్రల్ dx బై x - 2. ఇది ఫస్ట్ రాసుకున్నాను. తర్వాత ఏంటి, ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ dx బై x - 3. సో ఇదే ఫార్ములా ఉంది, 1/x ఫార్ములా ఉంది. సో 1/x ఫార్ములా ఉంటే ఇంటిగ్రల్ ఏంటి, ఇంటిగ్రల్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు log mod x ప్లస్ c. ఇంకొక ఫార్ములా చెప్పాను, ఇంటిగ్రల్ 1/ax ప్లస్ b dx ఈజ్ ఈక్వల్ టు 1/a log mod ax ప్లస్ b ప్లస్ కాన్జుగేట్ ఇంటిగ్రేషన్ c. ఈ రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇంటిగ్రల్ 1/ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1/a log mod ax ప్లస్ b ప్లస్ c. ఇంటిగ్రల్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు log mod x ప్లస్ c. ఇదే ఫార్ములా ఉంది, ax ప్లస్ b ఫార్ములా ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటిగ్రల్ ax ప్లస్ b ఎంత, log mod ax ప్లస్ b. సో ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ 1. సో 1/1 ఈజ్ 1. సో log mod x - 2 ప్లస్ 2 ఇంటూ ఇది కూడా ఏంటి, ax ప్లస్ b ఫార్ములా ఉంది కదా, log mod x - 3 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ c. అంటే ఏమవుతుందిరా, 2 log mod x - 3 మైనస్ log mod x - 2 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ c. ఓకేనా. సో లీనియర్ ఫ్యాక్టర్స్, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటే అలా చేస్తాం అనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో let us look at another example. Example 2. Let us look at another example. Example 2. Example 2. Integral 2x plus 3 by x cube plus x square minus 2x dx.
ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. సో ఇది ఇక్కడ ఏమున్నదో కన్సిడర్ చేద్దాం. ఏమున్నది మనకి రేషనల్ ఫ్రాక్షన్ 2x ప్లస్ 3 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x కదా. సో దీన్ని ఎలా మార్చుకోవచ్చు? అసలు ఇది రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టరా, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టరా, అసలు ఏంటిది దీని సంగతి చూడాలంటే 2x ప్లస్ 3 బై ఏం కామన్ తీయచ్చురా, మొత్తం x కామన్ తీయచ్చు కదా. x కామన్ తీస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2. సో దీన్ని ఏం చేయొచ్చు? దీన్ని ఏమైనా చేయొచ్చా? చూడండి, దీన్ని ఏం చేయొచ్చు? ఫ్యాక్టరైజ్ చేసామనుకోండి, ఎలా అవుతుందిరా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఎక్స్ మైనస్ 2 కదా. సో రేషనలైజ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమవుతుంది మనకి? ఫ్యాక్టరైజ్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 వస్తుంది కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? దీన్ని ఎలా రాయొచ్చు అంటే దేర్ఫోర్ 2x ప్లస్ 3 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో ఇదేంటిది? ఎక్స్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఎలా రాసుకోవచ్చు? ఏ బై ఎక్స్, బి బై ఎక్స్ ప్లస్ 2, సి బై ఎక్స్ మైనస్ 1. ఓకేనా. సో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్, డినామినేటర్లో లీనియర్ ఫ్యాక్టర్స్ అపియర్ అవుతున్నాయి కాబట్టి ఒక్కటి కూడా రిపీట్ అవడం లేదు కాబట్టి దేనికి అదే సెపరేట్గా ఉన్నది కాబట్టి దాన్ని ఎలా రాస్తున్నాను? ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ సో కాన్స్టెంట్ బై ఫస్ట్ లీనియర్ ఫ్యాక్టర్, అనదర్ కాన్స్టెంట్ బై సెకండ్ లీనియర్ ఫ్యాక్టర్, అనదర్ కాన్స్టెంట్ బై థర్డ్ లీనియర్ ఫ్యాక్టర్ కింద రాసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? సో దీన్ని ఏం చేస్తాంరా? దీన్ని ఎలా చేస్తాం? రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేయాలి? ఎల్సిఎఫ్ తీయాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎఫ్ తీస్తే ఏమవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? సో 2x ప్లస్ 3 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ, ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? ఎల్సిఎం కూడా సేమ్ వస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో ఇక్కడ ఎక్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందిరా? న్యూమరేటర్లో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందిరా? ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ మైనస్ 1 కాబట్టి ఇక్కడ ఏమొస్తుందిరా? ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో డినామినేటర్స్ క్యాన్సిల్ చేసుకుంటే దేర్ఫోర్ మనకి ఏమవుతుంది? దేర్ఫోర్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 2. చూడండి ఇది ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను. దీన్ని 1 అనుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే పుట్ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టామనుకోండి, ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ 1. అప్పుడు ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది? 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది? ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. సి ఇంటూ 1 ప్లస్ 2, 3 కదా అది. అంటే సి వాల్యూ ఎంత అవుతుంది? 5/3. సి వాల్యూ ఏమవుతుందిరా? 5/3. నెక్స్ట్ పుట్ ఏం చేస్తారంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాం కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 పెట్టండి. -2 పెడితే ఏమవుతుంది? 2 ఇంటూ -2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు, ఇది -2 పెడితే ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది. సో మిగిలింది ఏంటి మనకి? బి ఇంటూ -2 ఇంటూ -2 -1 అంటే ఎంత అవుతుందా? దిస్ ఈజ్ -3, 6. 6b ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మిగులుతుంది మనకి? -1. అంటే బి వాల్యూ ఎంత అవుతుందిరా? -1/6. నెక్స్ట్ ఏం చేస్తారు? పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఏమవుతుంది మనకి? పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 in 1. సో ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ ఇంటూ కదా, సో 0 ఇంటూ దిస్ 0, 0 ఇంటూ దిస్ 0. ఇది ఏమవుతుంది? 2 ఇంటూ 0 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 0 -1 అంటే ఎంత అవుతుంది? ఇది -2a ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుందా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది -2a ఈజ్ ఈక్వల్ టు 3. ఏ వాల్యూ ఎంత అవుతుంది? -3/2. ఏ ఈజ్ -3/2, బి ఈజ్ -1/6, సి ఈజ్ 5/3. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందా మనకి? దేర్ఫోర్ 2x ప్లస్ 3 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానంటే ఇదిగో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది మనకు కావాల్సింది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. సారీ పెన్ అయిపోయింది, ఒక్క నిమిషం. సో అందులో సబ్స్టిట్యూట్, అందులో ఇదిగో ఇందులో ఉంది కదా, ఇది ఉంది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంది. ఓకే, సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందా మనకి? సబ్స్టిట్యూటింగ్ దేర్ ఏ బై ఎక్స్ కదా, ఏ ఎంత వచ్చింది మనకి? -3/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3/2x. ఓకేనా, -3/2x. నెక్స్ట్ ఏమొచ్చిందిరా?
బీ బై ఎక్స్ ప్లస్ టూ కదా, బీ ఎంత వచ్చింది మనకి -1/6 ఇంటూ బై ఎక్స్ ప్లస్ టూ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ వన్ కదా, సి ఎంత వచ్చింది 5/3 బై ఎక్స్ మైనస్ వన్ సో అదంతా ఒక దగ్గర రాసుకుంటే ఎంత అవుతుంది మనకి, నీట్గా రాసుకున్నాం అనుకోండి, అదేమవుతుందంటే -3/2 ఇంటూ 1/x, ఓకేనా, -1/6 ఇంటూ 1/x ప్లస్ 2, దాన్నే సింపుల్గా రాస్తున్నాను 5/3 ఇంటూ 1/x మైనస్ 1. ఇంటీగ్రల్ తీసుకున్నాం అనుకోండి రా, దేర్ ఫోర్ ఇంటీగ్రల్ 2x ప్లస్ 3/x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x ఏమవుతుంది ఇంటీగ్రల్ ఈజ్ ఈక్వల్ టు -3/2 ఇంటూ ఇంటీగ్రల్ 1/x dx -1/6 ఇంటూ ఇంటీగ్రల్ dx బై x ప్లస్ 2 ప్లస్ 5/3 ఇంటూ ఇంటీగ్రల్ dx బై x మైనస్ 1. అంటే ఏమవుతుందిరా ఇది, దస్ ఈజ్ ఈక్వల్ టు -3/2 ఇంటూ 1/x ఇంటీగ్రల్ ఎంత log mod x -1/6 ఇంటూ 1/ax ప్లస్ b log mod ax ప్లస్ b 1/ax ప్లస్ b log mod x మైనస్ 1 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ c. ఓకేనా. సో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉంటే ఏం చేస్తాము, సో ఆ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్ బై ఫస్ట్ ఫ్యాక్టర్, కాన్స్టెంట్ బై సెకండ్ ఫ్యాక్టర్, కాన్స్టెంట్ బై థర్డ్ ఫ్యాక్టర్. ఓకే.